వార్తలు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే రెవెన్యూకి సంబంధించి ఇట్లాంటిది ఒకటి పెట్టారు. ఆర్జీ ఆగద్దు అంటూ ఈనాడులో జనరల్ ఎడిషన్లో రాశారు. అవును అవును. అదే తిరుపతి ఎడిషన్లో వచ్చిన వార్త చూడండి. అంటే అక్కడేమో కఠిన చర్యలు తీసేసుకున్నారు అని, ఇక్కడ వచ్చేటప్పటికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆదేశించినా పలు చోట్ల పరిస్థితుల్లో మార్పు లేదు. తిరుపతి జిల్లాలో ఇది ఎక్కువగా కనిపించగా చిత్తూరు జిల్లాలో తప్పులు దొరికిన వాటిని పక్కన పెట్టినట్టు తొలి రోజు శుక్రవారం జరిపిన పంపిణీని బట్టి తెలుస్తోంది. జగన్ పాలనలో రీసర్వే లోపభూయిష్టంగా మారింది. తప్పిదాలు సరిదిద్దడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించింది. ప్రతి ఆర్జీ అంటే ఇక్కడ కూడా ఒక విషయం చెబుతానే ఉండాలి. ఇక్కడ అదంతా సరిదిద్దడానికే కదా వీళ్ళు వచ్చింది. ఇప్పుడు ప్రతి ఆర్జీ మీద అధ్యయనం చేసి రైతులు ఎక్కట్లో తొలగించాలని కలెక్టర్ రెవెన్యూ రీసర్వే యంత్రాంగానికి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించకుండానే తూతూ మంత్రంగా ముగించేశారు. చిత్తూరు తిరుపతి జిల్లాలో 90% దరఖాస్తులు పరిష్కరించామని చేతులు దులుపుకున్నారు. పేర్లు ఆధార్ వంటి ప్రాథమిక వివరాలు మాత్రమే అప్పట్లో సరిచేశారు. కీలకమైన విస్తీర్ణం సంయుక్త ఎల్పిఎంల గురించి పట్టించుకోలేదు. దాంతో 1Bలోనూ అవే వివరాలు ఉన్నాయి. దీని ఆధారంగానే పాస్ పుస్తకాలు ముద్రించేశారు. తాజాగా పంపిణీ చేసినప్పుడు వాటిని చూసి అవాక్ కావడం రైతులు వంతైంది. సూళ్లూరుపేట గూడూరు నియోజకవర్గాల్లో ప్రధానంగా ఇట్లాంటి ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో మళ్లీ కొత్త పుస్తకాలు ముద్రించాల్సి వస్తుంది. చిత్తూరు జిల్లాలో రీసర్వే జరిగిన గ్రామాలు 319 అట. వచ్చిన పాస్ పుస్తకాలు 70,000 అట. తిరుపతి జిల్లాలో పంపిణీ చేయబోతున్న 26,112, పంపిణీకి సిద్ధం చేసిన 59,701. ఇందులో తప్పుల కారణంగా అనేకం పక్కన పెట్టేశారు. అంటే ఏమనాలి ఇది?